సిపిఐ పార్టీ నిరంతరం పేదల పక్షాన ఉంటూ పేదల సమస్యలపైన పోరాటం చేసే పార్టీనని సత్యసాయి జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు బెల్లం మహదేవయ్య పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం 4:15 సమయంలో సిపిఐ పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు, సత్యసాయి జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం మహదేవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం మహదేవయ్య మాట్లాడుతూ, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26, 1925 సంవత్సరం ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ నందు ప్రారంభం కావడం జరిగిందని, సిపిఐ పార్టీ ప్రారంభం నుంచినే అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశం సంపూర్ణ స్వతంత్రం రావాలని పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ పార్టీ అని, ఇటువంటి పార్టీ దేశవ్యాప్తంగా కర్షకులు, కార్మికులు, ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేసే పార్టీ సిపిఐ పార్టీ అని, ఇటువంటి పార్టీ నేడు ఆవిర్భావ దినోత్సవం రైతులు, కార్మికులు, స్థానిక ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, రానున్న రోజుల్లో సిపిఐ పార్టీ నిరంతరం పేదల కోసమే పోరాటాలు చేస్తుందని సిపిఐ సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం మహదేవయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు వడ్డే గోవిందు, మల్లికార్జున, నాగరాజు, బద్దలాపురం రాజన్న, అంకె నగేష్, మదన మోహన్, బాల మంజునాథ, సిపిఐ రైతు సంఘం నేతలంతా పాల్గొన్నారు. అదేవిధంగా ఆత్మకూరు మండల కేంద్రం నందు కూడా సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ మాట్లాడుతూ, స్థానిక ప్రధాన కూడలి వద్ద సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగిందని, అనంతరం స్థానికంగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లను పంపిణీ చేయడం జరిగిందని, పేదల పక్షాన నిరంతరం అండగా ఉంటూ పేదల సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేసే పార్టీ సిపిఐ పార్టీ అని ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, సరస్వతి, నల్లమ్మ, ఈశ్వరయ్య, గోవిందు, హనుమన్న, తులసి నాయక్, వెంకటేశ్లు, కృష్ణమూర్తి తదితర సిపిఐ పార్టీ నేతలంతా పాల్గొని సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చేసిన పార్టీ, పేదల కోసమే పార్టీ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్రవ్యాప్తం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు ఒక పండుగగా జరుపుకుంటున్నాం. ఈ జెండా ఆవిష్కరణకి మన మోపులేష్ పెద్ద గారు వీడియో చాలా अच्छा पण पुलिस